సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అవినీతి కేసుల్లో కేసీఆర్ ను అరెస్ట్ చేస్తే అడ్డుకున్నదెవరని ప్రశ్నించారు. ముఖ్యమంత్రికి చేతకాక అబద్దాలు చెబుతూ టైంపాస్ చేస్తున్నారని తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఇయాల కిషన్ రెడ్డి కాదు, కిషన్ రెడ్డి కల్వకుంట్ల కిషన్ రావుగా మారిండు. ఆ సంగతి నీకు తెలుసా రామచంద్రరావు గారు, ధర్మపురి అరవింద్ గారు? మీ కిషన్ రెడ్డి కాదు, ఇవాళ మీ కిషన్ రెడ్డి కల్వకుంట్ల కిషన్ రావుగా మారిండు. కేసీఆర్ కో కొడుకున్నాడు, కేసీఆర్ కో పుత్రుడు ఉన్నాడు, దొంగ పుత్రుడు కేటీఆర్. ఇవాళ కేసీఆర్ కి ఇంకో దత్తత పుత్రుడు ఉన్నాడు, ఆయన పేరు కల్వకుంట్ల కిషన్ రావు. దొంగ పుత్రుడు దత్తపుత్రుడు కలిసి ఈ రోజు కేసీఆర్ అవినీతిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. అసలు రేవంత్ రెడ్డిని చర్యలు తీసుకోకుండా ఎవరు అడ్డుకుంటున్నారు? చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత రేవంత్ రెడ్డిది కాదా? చర్యలు తీసుకోకుండా చేతగాక రేవంత్ రెడ్డి అహంకారపూరితమైనటువంటి అబద్ధాలు ఆడుతూ బాధ్యత రహితంగా ఇర్రెస్పాన్సిబుల్గా మాట్లాడుతూ ఉన్నాడు. బాధ్యతలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రిగా తన బాధ్యతల నుంచి కాడి కింద పడేసి అబద్ధాలు ఆడుతూ ఈరోజు టైంపాస్ చేస్తూ ఉన్నాడు. ఈరోజు ఆయన చర్యలు తీసుకుంటుంటే, ఆయన దర్యాప్తు చేస్తా అంటే కేసీఆర్ను చెర్లపల్లి జైలుకో చిప్పకూడుకో పంపించాలనుకుంటే ఎవరు అడ్డుకున్నారో ఈరోజు చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక్క ఉదాహరణ చెప్పానండి. నేనెక్కడ అడ్డుకున్నాను? అడ్డుకునేటువంటి అవకాశం మాకిక్కడ అడుగుతా ఉన్నాను. ఎందుకు బుకాయింపులని అడుగుతా ఉన్నాను, ఎందుకు పనికిరాని మాటలని అడుగుతా ఉన్నాను.